మీ వంతు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ మీరు ప్రోత్సాహాన్ని కలిగించినట్టయితే వాళ్ళు కూడా మంచి చదివి అన్ని స్థాయిలో రాణిస్తారని నమ్మకం ఉంది. కాబట్టి మీరు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించండి. కొంచెం విసుగకుండా వారికి అన్ని వేళలా మీరు తోడున్నట్టయితే భవిష్యత్తులో మీ పేరు కూడా నిలబెడతారని కోరుకుంటున్నాం. తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి ఉమారాణి మేడం గారు శ్రీ మల్లేశ్వరం గారు, కాంప్లెక్స్ సెక్రటరీ మేడం గారు, శ్రీ ఉపాధ్యాయులు మనస్ సార్ గారు, మహేష్ గారు, రవికాంత్ గారు, శ్రీహరి మేడం గారు, తర్వాత గౌరవనీయులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి కుమారాణి మేడం గారిని వేదికపై సమయంగా ఆహ్వానిస్తున్నారు. తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు గౌరవనీయులు గడ్డివారి నాగేశ్వరి కూడా తర్వాత గౌరవనీయులు ఎంఆర్సీ సిబ్బంది ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో విజయాలు సాధించారు. కానీ మనం కొంచెం ముందుకు నెట్టాలి అంటే ఇట్లా కొంచెం ముందుకు నెట్టితే ఏమవుతుంది అంటే వాళ్ళు విజయం సాధిస్తారు. ఇంట్లోనే ఒక మంచిగా ఉన్నటువంటి పిల్లవాడు కొంచెం వైకల్యంతో అంటే వాళ్ళను చులకనగా చూడరాదు. అర్థమవుతుందా అమ్మలు? వాళ్ళను చులకనగా చూడరాదు. చులకనగా చూస్తే వాళ్ళ నిరుత్సాహపరచలేదు. కాంప్లెక్స్ హెచ్ఎం రాజేంద్ర సార్ గారు, ప్రైవేట్ స్కూల్ హెచ్ఎం గారు, అమ్మారెడ్డి గారు, అదేవిధంగా సిఆర్పి జ్యోతి మేడం గారు, సిఆర్పి మల్లికార్జున పటేల్, ఎంఎస్ శ్రీకాంత్, అలా ఎక్కడ పెద్దలు, అలా విద్యార్థులందరికీ అందరూ సార్ గారు అందరికీ మనం ఏంటంటే ఈరోజు ఈ ప్రపంచ దివ్యాంగుల సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. ఇంతవరకు మనకు రాజేంద్ర సార్ కానీ మల్లికార్జున సార్ కానీ చాలా విషయాలు చెప్పడం జరిగింది.